తెలంగాణకు అదనంగా ఐపీఎస్ పోస్టులు కావాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 61 ఐపీఎస్ పోస్టులు వచ్చాయని, 2015లో రివ్యూ తర్వాత మరో 15 పోస్టులు అదనంగా వచ్చాయని మోదీకి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులు, ఇతర అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు అదనంగా ఐపీఎస్ పోస్టులు కావాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 61 ఐపీఎస్ పోస్టులు వచ్చాయని, 2015లో రివ్యూ తర్వాత మరో 15 పోస్టులు అదనంగా వచ్చాయని మోదీకి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులు, ఇతర అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు అదనంగా ఐపీఎస్ పోస్టులు కావాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 61 ఐపీఎస్ పోస్టులు వచ్చాయని, 2015లో రివ్యూ తర్వాత మరో 15 పోస్టులు అదనంగా వచ్చాయని మోదీకి రేవంత్ రెడ్డి తెలిపారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులు, ఇతర అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. సీఎం రేవంత్ రెడ్డి అస్థిన పర్యటన మాత్రం బిజెపిగా కొనసాగుతూ ఉంది. మొత్తానికి ఈ రోజు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కూడా అవడం జరిగింది. పలు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులతో పాటు కొన్ని కీలకమైన విషయాలు మాత్రం మోడీతో విషయాలు చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ భేటీకి సంబంధించినటువంటి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని కోరడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కులగణనతో పాటు ఎస్సీ కులాల వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం కూడా మోడీతో చర్చించినట్టు కూడా తెలుస్తోంది. ఈ యొక్క ఎందుకంటే ఈ బిల్లులు కనుక చట్టబద్ధత పొందితే రాష్ట్రంకు అంటే బలంగా బీసీ రిజర్వేషన్ కావచ్చు, అదేవిధంగా ఎస్సీ ఉపకులాల వర్గీకరణ కావచ్చు, ఈ రెండింటిపై కూడా ప్రత్యేక సమావేశంలో ఇది ఒక చర్చ బిల్లులపై చర్చించడం జరిగింది. సెకండ్ ఫేజ్ లో మెట్రో క్యారిడర్ అంటే హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలకు విస్తరించేందుకు కూడా చేపడుతున్నటువంటి మెట్రో రైలును అంటే దూర ప్రాంతాలకు అందరికీ ప్రజలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో కలుపుతూ ఫ్యూచర్ సిటీ వరకు కూడా విస్తరించేందుకు కూడా ఇప్పటికే పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి అంశాలు కూడా డిపిఆర్ ను కూడా సిద్ధం చేసిన నేపథ్యంలో ఇప్పుడు మోడీతో ఇలాంటి చర్చ కూడా జరపడం జరిగింది. రాష్ట్రానికి అభివృద్ధికి తోడ్పడాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీని కోరడం జరిగింది. అది హెచ్ఎండిఏ సంబంధించినటువంటి హెచ్ఎంఆర్ కలిసి సర్వే నిర్వహించారు. దాదాపు 22 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం చేస్తామని కూడా రాష్ట్ర తరఫున కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీకి వివరించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మూసీ పునరుద్యమం ఆర్తో పాటు ఫ్యూచర్ తో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయనట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క
ఫ్యూచర్ సిటీ కావచ్చు, అదేవిధంగా దీనికి ట్రిపుల్ ఆర్తో పాటు ఫ్యూచర్ సంబంధించినటువంటి ఈ ఫ్యూచర్ సిటీ కూడా సంబంధించినటువంటి దానికి నిధులు కేటాయించాలని కూడా కోరినట్టు కూడా పిలుస్తా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రారంభించబోయేటువంటి కొన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాలు కూడా క్లియర్ గా వివరించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నటువంటి తరుణంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా కోరినట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు కూడా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి రాష్ట్ర విభజన చట్టబద్ధత కూడా అంటే లా పార్టిసిపేషన్ కూడా అదో వివిధ పెండింగ్ సమస్యలపై కూడా చర్చించినట్లు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయే ముందు కొన్ని కేంద్రం హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి వచ్చేటువంటి దాంట్లో కేంద్రం తోడ్పాటు అందించాలని కూడా మోడీని కోరడం జరిగింది. ఈ యొక్క పెండింగ్ సమస్యలను తొందరగా పరిష్కరించాలని కూడా మోడీని కోరినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే చివరగా అంటే దీనికి ఇప్పుడు మొన్న రాష్ట్ర వ్యాప్తంగా చూసినటువంటి దాంట్లో దానికి సంబంధించినటువంటి ఏదైతే శ్రీశైలం ఎస్ఎల్బిసిలో తిరుపతిలో కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు కొనసాగుతున్న రెస్క్యూ టీమ్ తో ఆపరేషన్ వివరాలు కూడా ప్రధానమంత్రి కూడా సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. దాదాపు అందులో 3 రోజుల నుంచి అందులో కార్మికులు 9 మంది ఉండిపోవడం, వారందరినీ తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు అని కూడా రేవంత్ రెడ్డి మోడీకి చెప్పడం జరిగింది. అంటే ఈ సమావేశం మాత్రం సిఎస్ శాంతకుమార్ తో పాటు డీజీపీ జితేందర్ కూడా పాల్గొనడం జరిగింది. మొత్తానికి రాష్ట్రానికి రావాల్సినటువంటి అభివృద్ధి నిధులపైన కావచ్చు, పెండింగ్ సమస్యలు, ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రానికి సహాయం అందించాలని కూడా మోడీని కోరినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రం రావాల్సినటువంటి నిధులపై మోడీకి వివరించి తక్షణమే విడుదల చేయాలి, దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పాటు అందించాలని మాత్రం మోడీని కోరడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.